గాయ్స్ మేమైతే ఇక్కడ హాస్పిటల్‌కి వచ్చినాం. హాస్పిటల్‌కి ఎందుకు వచ్చినామంటే, అమ్ముయానికి పీరియడ్స్ పెయిన్ ఎక్కువయ్యి మంత్లీ ఇష్యూ వల్ల ఇంగా భరించలేనంత పెయిన్ ఉంటే హాస్పిటల్‌కి వచ్చేసినాం. హ్మ్. హ్మ్. అయిపోయింది. పెళ్ళికి ముందు అలా తెలుసు నాకు. ఇది అందరు ఆడోళ్ళు ఫేస్ చేసేదే. కానీ పెళ్లి తర్వాత నా ఎక్స్‌పీరియన్స్ అయితే అమ్ముయానికి విపరీతంగా ఫస్ట్ డే అయితే భరించలేనంత పెయిన్ వస్తది. డాక్టర్ దగ్గరికి తీసుకపోతే గానీ తగ్గది ఆమెకు. ఇంజెక్షన్ గానీ, టాబ్లెట్లు గానీ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తది. ఈసారి మరీ ఇంకా ఎక్కువ భరించలేనంత మరీ ఎక్కువ అయిపోయింది పెయిను. నిజంగా ఈ అక్క చెల్లెలందరూ గ్రేటు. మీరు భరించలేనంత పెయిన్‌ని భరిస్తారు గట్టిగా. ఇగ టాబ్లెట్లు తీసుకొని, అన్నీ తీసుకొని అట్లా కొంచెం మేడంకి బాగా పెయిన్ అయింది కాబట్టి కొంచెం బుజ్జరికిద్దాము, కొంచెం కూల్ చేద్దామని చెప్పేసి అట్లా టీ తాగిపిస్తేనే ఏ మెడిసిన్ తీసుకున్నా ఆమెకు తగ్గదు గానీ టీ తాగిపిస్తేనే కొంచెం కూల్ అయితది. సో, టీ తాగిపిచ్చి ఇంటికి తీసుకొచ్చి ఇంకొంచెం కొంచెం తినబెట్టి అట్లా టాబ్లెట్ ఏద్దామని చెప్పేసి టాబ్లెట్ ఏపిచ్చిన. ఈ టైంలో అందరికీ స్వీట్స్ మీద ఎక్కువ క్రేవింగ్స్ ఉంటాయట. కానీ నా పిల్లకి మాత్రం స్వీట్స్ కాదు. సో, స్పెషల్ కాబట్టి నా మేడం చాలా స్పెషల్ కాబట్టి స్పైసీనెస్ అంటే వాడు చచ్చిపోతది. ఈ టైంలో ఇంకా ఎస్పెషల్లీ ఈ టైంలో. చికెన్ కలుపుకొని తింటది. చట్నీలేసుకొని తింటది. అందుకే నేనే స్పైసీగా చికెన్ వండిస్తా అని చెప్పేసి ఇక్కడ చికెన్ వండుతున్నా. ఈడేంది ఇట్లా చెప్తుండని చెప్పేసి అనుకోకుర్రి. మీ అందరిని ఒక అక్కగా, చెల్లిగా భావించి నేను చెప్తున్నా. మీ ఈ టైంలో మీకు ఎక్కువ పెయిన్ వచ్చి మీ అంగల మీరు ఒక టాబ్లెటో ఏదో ఒకటి తీసుకోకుర్రి. కంపల్సరీ దవాఖానలో చూపించుకొని డాక్టర్ ఏదైతే రాస్తాడో ఆ టాబ్లెట్ మాత్రమే తీసుకోర్రి. మస్తు డేంజర్ అవుతున్నాయట. సో, డాక్టర్ చెప్పిన టాబ్లెట్లు మాత్రమే తీసుకోర్రి. నార్మల్‌గా అయితే కొన్ని డేస్‌లలో అమ్మగాడు తన పాస్ట్ సిట్యుయేషన్స్ వల్ల చాలా పెయిన్స్ భరిస్తది. కానీ ఈ టైంలో ఇంక అన్ని పెయిన్స్ అన్నీ రిపీట్ అయితాయట పాపం. చాలా అంటే చాలా కడుపు పట్టుకొని కూర్చుంటది. బ్యాక్ నొస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది అది ఇది అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటది. ఈ టైంలో నాకు ఎటు పోదామన్నా పోబుద్ది కాదు. ఏం చేద్దామని ఇంట్లోకెళ్ళి అడుగు బయట పెట్టబుద్ది కాదు. అందుకే అమ్మగానికి కొంచెం చేతనైతేనేమో ఏ పనంటే ఆ పని చేస్తది. సో, ఈ టైంలో నేను కొంచెం దగ్గరుండి అమ్మగానికి హెల్ప్ చేద్దామని చెప్పేసి నేను ఎటు పోకుండా ఇంటికాడనే ఉంటా. కొన్ని సార్లయితే నేను గూడా ఏడుస్తా అమ్మగారిని జూసి. అంత పెయిన్ భరిస్తది. ఎట్లంటే అసలు ఓర్చుకోదు. చిన్న పిల్లకన్నా దారుణంగా జేస్తది. నిజంగా గ్రేటు. కొందరు ఎట్లా భరిస్తారో, ఏం జేస్తారో దెల్వదు గానీ, కొందరు అక్కచెల్లెళ్ళకు అసలు పెయినే ఉండదట. అచ్చిపోయిందన్నది గూడా దెల్వదట. కానీ ఈమెకు మాత్రం హెవీ అంటే హెవీ పెయిన్ ఉంటది. కళ్ళల్లోకెళ్ళి నీరొత్తయి ఆమెను జూత్తే.